పరిచయం అక్కర్లేని పేరు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా సుదీర్ఘకాలం పనిచేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థ తనదైన ముద్ర వేసినటువంటిది దువ్వూరు సుబ్బారావు గారు. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా 10 టీవీతో మాట్లాడటానికి దువ్వూరు సుబ్బారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరువ కావాలంటే ఎలాంటి సంస్కరణలు? ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తే 4 ట్రిలియన్ దాకా ఉన్నాము. 4 ట్రిలియన్ టు 5 ట్రిలియన్ వచ్చే 2 ఏళ్లలో 3 ఏళ్లలో అక్కడికి చేరుతాం. తప్పకుండా ఒక సంవత్సరం తొందరగా అవ్వచ్చు, ఒక సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పకుండా చేరుతాం. కానీ దానికి మన గ్రోత్ రేట్ పెంచాలి, అది ముఖ్యం. కానీ ఎటువంటి గ్రోత్, నాట్ జస్ట్ ది క్వాంటమ్ ఆఫ్ గ్రోత్, క్వాలిటీ ఆఫ్ గ్రోత్. ఆ ఎకానమీ పెరుగుతూ ఉంటే దాని ఫలితాలు, రిజల్ట్స్ దేశంలో అందరికీ, పర్టిక్యులర్గా లోవర్ ఇన్కమ్ సెగ్మెంట్స్కి వస్తున్నాయా లేదా, ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, అది చూడటం ముఖ్యం. దానికి కావాల్సిన రిఫార్మ్స్ గవర్నమెంట్ వాళ్ళకు, మనం ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే లేబర్ కోడ్ ఇంప్లిమెంట్ చేశారు. చాలా రిఫార్మ్స్ కావాలి. ఇంకాను ముఖ్యంగా గవర్నెన్స్ రిఫార్మ్స్ కావాలి. ఏదో ఢిల్లీలో మోదీ గారు చెప్పడం కానీ, స్టేట్స్లో చీఫ్ మినిస్టర్స్ మన చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పడం కాదు. అట్ ద ఫ్రాంటియర్ లెవెల్ గవర్నెన్స్ జరుగుతుంది, ఈజ్ ఆఫ్ బిజినెస్ ఎట్లా ఉంది అని చూడాలి, అది ముఖ్యం అండి. సార్, ఇప్పుడు ఈ ఆర్బీఐ స్వతంత్రత పైన ఎప్పుడు కూడా చర్చ జరుగుతూ ఉంటుంది కదా సార్, దానిపైన ఈ ప్రభుత్వ విధానాలు, ఆర్బీఐ నిర్ణయాల మధ్య సమతుల్యత ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆర్బీఐ స్వతంత్రత మూలంగా ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లోనూ. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ట్రంప్లో, అమెరికాలో కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆర్బీఐ స్వతంత్రంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే అసలు ఇటువంటి సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు పెట్టారు? పాలిటీషియన్స్కి, గవర్నమెంట్స్కి కొంచెం దూరంగా ఉండి టెక్నోక్రాట్స్ నడపాలి ఈ సంస్థల్ని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్కి దూరంగా ఉండని చెప్పేసి. మన దేశంలో ఇదివరకు కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి ఆర్బీఐకి, గవర్నమెంట్కి. నా ముందున్న గవర్నర్లకి, నేనున్నప్పుడు, నా తర్వాత ఉన్న గవర్నర్లకిను. ఈ మధ్య కొంచెం అంతగా పైకి రావట్లేదు. కానీ దే మస్ట్ బి డిఫరెన్సెస్, బట్ దే ఆర్ మేనేజింగ్ దోస్ డిఫరెన్సెస్. ఆర్బీఐ స్వతంత్రంగా ఉండడం చాలా మంచిది. అది ముఖ్యంగా గవర్నమెంట్ రియలైజ్ చేయడం ఇంకా ముఖ్యం. సార్, మీరు గవర్నర్గా, ఆర్బీఐ గవర్నర్గా ఉన్న టైంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఎలా ముందుకెళ్ళారు? సార్, చాలా సవాళ్ళు ఉన్నాయి. 5 ఏళ్ళు చేశాను ఆ ఉద్యోగం. ఒక పుస్తకం రాశాను ఏం సవాళ్ళు ఉన్నాయో. నేనున్నట్టు ఏంటంటే 5 ఇయర్స్ ఏదో ఒక క్రైసిస్ వస్తూనే వచ్చింది. ముందు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, తర్వాత యూరోజోన్ సావరెన్ డెట్ క్రైసిస్, తర్వాత ఇన్ఫ్లేషన్ క్రైసిస్, తర్వాత ఏమో టేపర్ ట్యాంట్రమ్స్ అండ్ ఎక్స్చేంజ్ రేట్ క్రైసిస్. అన్నీ ఎవ్రీ క్రైసిస్ వాజ్ అ ఛాలెంజ్. అప్పుడేదో చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నౌ ఐ లుక్ బ్యాక్, ఐ ఎంజాయ్ దోస్ ఛాలెంజెస్. సరే, ఇప్పుడు ద్రవ్యోల్బణం నియంత్రణలో రేటు పెంపుదల, వృద్ధి ప్రోత్సాహకం తగ్గింపు, ఈ రెండింటి మధ్య ఎలా సమతుల్యం ఉంటుంది? ఆ సమతుల్యం చేయడమే అంటే మీరు చెప్పిన ఇన్ఫ్లేషన్, గ్రోత్, వాటికి బ్యాలెన్స్ చేయడమే ఆర్బీఐ మెయిన్ బాధ్యత. అందుకనే గవర్నరు, డిప్యూటీ గవర్నర్స్ అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఏదో గ్రోత్ ఇస్ హై, ఇన్ఫ్లేషన్ ఇస్ లో. సో ఆర్బీఐ ఎందుకు, రూపీ కూడా స్టేబుల్గా ఉంది. ఇప్పుడు ఆర్బీఐ ఎందుకు కట్ చేయట్లేరు అంటారు. ఎందుకు కట్ చేయట్లేరంటే, ఇంతవరకు ఆర్బీఐ కట్ చేశారు 100 బేసిస్ పాయింట్స్. దాని ఎఫెక్ట్ ట్రాన్స్మిట్ అయిందా లేదా? తర్వాత ముందు ఈ టారిఫ్స్ మూలంగాను, జియో పాలిటిక్స్ మూలంగాను అన్సర్టనిటీ ఉంది. ఆ అన్సర్టనిటీ మన గ్రోత్ మీద, మన ఇన్ఫ్లేషన్ మీద, మన ఎక్స్చేంజ్ రేట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? మూడోది, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం ముఖ్యమా, అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అవ్వట్లేదు? ఈజ్ ఇట్ ద ఇంట్రెస్ట్ రేట్ దట్ ఈస్ ద బైండింగ్ కన్స్ట్రెయింట్? ఇవన్నీ ఆర్బీఐ ఆలోచించుకుని చేస్తారండి. సరే, ఈ డిజిటల్ పేమెంట్లు, యూపీఐ, డిజిటల్ బ్యాంకింగ్ వంటి మార్పుల్లో ఆర్థిక భద్రత పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఐ థింక్ ఇందాక నేను లెక్చర్లో చెప్పాను, సిద్ధార్థ కాలేజ్లో లెక్చర్లోను, దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఇండియా హెస్ డన్, మన చాలా గర్వకారణం. అటువంటి వాటిలో ఒకటి యూపీఐ. ఎందుకంటే చాలామంది విదేశాల్లో ప్రయాణాలు చేసిన విదేశాలు వెళ్ళిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు మన యూపీఐ లాంటిది. అంటే పూర్తిగా చదువు అంటే అవగాహన లేని వాళ్ళు,
బ్యాంక్ అకౌంట్ ఇదివరకు 10 ఏళ్ల కిందట బ్యాంక్ అకౌంట్ లేనివారు, 5 ఏళ్ల కిందట బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఇప్పుడు యూపీఐ పెట్టుకుని బిజినెస్ చేసేస్తున్నారు. ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒక అమ్మాయి కొబ్బరికాయలు అమ్మేస్తాను రోడ్డు పక్కన కూర్చుని, క్యూఆర్ కోడ్ పెట్టుకుని. ఆవిడకి బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ బ్యాంకులో లోన్ వస్తుంది. నేను ఒక కొబ్బరికాయ కొన్నానంటే నేను ఆవిడకి డబ్బు ఇస్తున్నాను యూపీఐ మూలంగా. ఆవిడకి నా డబ్బు చూడలేరు, నేను ఆవిడకి డబ్బు చూపెట్టలేరు, కానీ వెళ్ళిపోయింది నా అకౌంట్ నుంచి ఆ అకౌంట్. అది మనం చూస్తున్నది. మనం చూడకుండా దాని వెనక జరిగేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ని బట్టి ఆవిడ బ్యాంక్, ఆవిడ బిజినెస్ మోడల్ని అసెస్ చేయడానికి వీలవుతుంది. నా యూపీఐ ట్రాన్సాక్షన్ బట్టి, నా కన్స్యూమర్ స్పెండింగ్ని బట్టి నా బ్యాంక్ నేను ఎటువంటి వాడినని అసెస్ చేయడానికి వీలవుతుంది. సో యూపీఐ ఇస్ అ గ్రేట్ థింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్, ఫర్ యాక్సిలరేటింగ్ ద గ్రోత్ రేట్. ఒక్కటే సార్ ఈ రూపాయి ఈ పతనం పెరుగుదల ప్రత్యక్షంగా ప్రజల జీవితాలపైన ఎలాంటి ప్రభావం? తప్పకుండా ఉంటుందని. ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఎక్స్చేంజ్ రేట్ పెరిగింది తగ్గింది అదే టీవీ మీద చూపెడతారు, న్యూస్ పేపర్లో చూపెడతారు, కానీ నాకేం సంబంధం లేదు, నేను ఎక్స్పోర్ట్ చేయను, నేను ఇంపోర్ట్ చేయను, నాకేం డాలర్తో సంబంధం లేదు, నేను అంతా రూపాయి మీదే జరుగుతుంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్స్చేంజ్ రేట్ మన అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇవాళ ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ పెరిగిందనుకోండి, రూపాయి డిప్రిషియేట్ అవుతే దాని మూలంగా ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. మనం ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాం, ఆయిల్ ప్రైస్ పెరిగితే దాని మూలంగా ప్రతి ప్రైస్ పెరుగుతుంది. అంచేత ఎక్స్చేంజ్ రేట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎంటైర్ ఎకానమీ, ఫర్ ఎవ్రీ వన్. అదేదో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళకే కాదని చెప్పి. ఓకే, లాస్ట్ సార్, 2020 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చినాయి సార్. రాబోయే రోజులు ఎలాంటి మార్పులు వస్తాయి? చాలా మార్పులు వస్తాయండి. ఇప్పుడు there is climate change, there is artificial intelligence, there is demographic transitions, డీగ్లోబలైజేషన్. ఇప్పుడు ఏదో మనం చూసింది లాస్ట్ 50 yearsలోనూ గ్లోబలైజేషను, ట్రేడ్, టారిఫ్, ఫైనాన్సెస్ మూవ్ అవ్వడం, ఇప్పుడేమో డీగ్లోబలైజేషన్. డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్స్ ఇప్పుడు ప్రపంచంలో చూస్తూ ఉంటే కొన్ని దేశాల్లో జనాభా పెరుగుతోంది, ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో జనాభా తగ్గుతోంది, జపాన్లో కొన్ని దేశాల్లో, భారతదేశంలో అట్లా జనాభా పెరుగుదల వృద్ధి రేట్ తగ్గుతోంది. సో ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్స్ మూలంగా కూడా చాలా చేంజెస్ వస్తాయి. మనం 2047కి వికసిత్ భారత్ అవ్వాలన్నా, 2028-29కి $5 trillion ఎకానమీ అవ్వాలన్నా మన దేశంలో చేసేదే కాదు, మన దేశంలో మనం ఏం చేయాలి, ఎటువంటి సంస్కరణలు చేయాలి, అది ప్రపంచంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం అవగాహించుకోవాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల అధ్యయనాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు పేర్కొన్నారు. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, ఎన్టీవీ, విజయవాడ.